అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. దేవుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నేను ఫిట్‌గా, స్లిమ్‌గా ఉంచుకోవడానికి నేను ఫాలో అయ్యే మై ఎవర్ గ్రీన్ ఎక్సర్సైజెస్ ఆర్ యోగాసనాస్ అని చెప్పొచ్చండి. సో, వాటిని నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. మనకి వెయిట్ లాస్‌కి చాలా చక్కగా పనిచేస్తాయన్నమాట. మన బాడీలో పేరుకున్నటువంటి అధిక కొవ్వు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోవడానికి మనకు ఎంతగానో దోహదపడే ఈ వెయిట్ లాస్ డ్రింక్ని, ఈ ఎక్సర్సైజెస్ని మీ డైలీ లైఫ్లో యాడ్ చేస్తే ఈ వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా హెల్దీ మేనర్లో ఉంటుంది అనమాట. సో మీరు ఎటువంటి డైటింగ్ ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ టైం చేస్తున్నానండి. సో వెయిట్ లాస్ డ్రింక్ని తాగుతూ అండ్ గోరువెచ్చగా తీసుకోండి, సరిపోతుంది. చూడండి, తాగిన వెంటనే స్వెట్టింగ్ స్టార్ట్ అవుతుంది నాకు. చాలామందికి స్వెట్ రావట్లేదంట. అంటే అది బాడీ నేచర్ అండి. గరుడు కట్టిన పువ్వు అంత ఈజీగా కరగదు, కొంచెం టైం పడుతుంది. స్టార్టింగ్లో నాకు కూడా అంత స్వెట్ వచ్చేది కాదు తాగిన వెంటనే. బట్ నేను ఎప్పుడైతే అంటే కంటిన్యూస్గా తాగుతున్నానో బాగా వర్క్ అవుతుందండి స్వెట్టింగ్. తాగిన వెంటనే చాలు, ఇక్కడే కొన్ని క్యాలరీస్ బర్న్ అయిపోతాయి మనం ఏ ఎక్సర్సైజెస్ చేయకపోయినా. నేను అంటే ఇంకా బాగా కిలోస్ని తగ్గించుకోవాలనుకుంటే ఈ వెయిట్ లాస్ డ్రింక్ని తాగుతూ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీరు ఇప్పుడు నేను చెప్పేవి ఫాలో అయిపోండి. ఈజీగా మన బాడీలో పేరుకున్నటువంటి అది ఒక మొత్తం ఇట్టే కరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, మరెందుకు లేటు. ఏ ఎక్సర్సైజెస్ చేయాలన్నా కానీ మన బాడీకి చిన్న చిన్ని వార్మప్స్ అయితే చేసుకోవాలండి. మీరు చేసుకోవచ్చు. సో ప్రతి ఎక్సర్సైజ్ కూడా 12 రెపిటేషన్స్ చొప్పున చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి పశ్చిమోత్తాసనం, ఫార్వర్డ్ బెండ్స్ అంటారు. సో మీరు రెండు కాళ్ళు ఇలా చాపేసి బ్యాక్ బోన్ని స్ట్రైట్గా పెట్టి రెండు కాళ్ళని ఎక్కడ మర్చకుండా స్ట్రైట్గా పెట్టి, సో 2 హ్యాండ్స్ని పైకి తీసుకొని బ్రీత్ వదులుతూ ముందుకు వంగాలండి. 1 2 3 4 5 6 7 8. మీరు మెల్లిగా ఈ ఫోర్ హెడ్ని నీస్కి టచ్ అయ్యేటట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. 8 9 10 11 12. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ మౌంటైన్ క్లైంబింగ్స్ అండి. ఫలకాసనం అని కూడా అంటూ ఉంటారు. చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. మన టోటల్ బాడీ కూడా చాలా టోల్గా తయారవుతుంది. బెల్లి ఫ్యాట్ ఇవన్నీ బాగా తగ్గుతాయి అన్నమాట. ఒక్కసారి బాడీని అలా ఫ్రీ అప్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి. 8 9 10 11 12. చూడండి, జస్ట్ 12 రెపిటేషన్స్ చేయగానే సెట్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో అలా. చాలా ఫ్యాట్ కిల్లర్ ఎక్సర్సైజెస్ అండి ఇది. నెక్స్ట్ పుషప్స్ అండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇక్కడ పిల్లోస్ పెట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
చూడండి స్వెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి లెగ్ డ్రాప్స్ అండి, సర్వాంగ ఉత్తాన పాదాసనం. దీనిలోనే మనకు 3 వేరియేషన్స్ ఉంటాయి. సో అవి కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి లెగ్ డ్రాప్స్ అండి. యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఈ 2 చేతులతో మన స్పైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇవి చాలా చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. లెగ్ డ్రాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అండ్ హలాసనం అండి, మన పొట్టలో పేరుకున్నటువంటి కొవ్వుని ఇట్లే కరిగించుకోవచ్చు మనము. అండ్ మన థైస్ కానీ మన లెగ్స్ కానీ చాలా టోన్గా తయారవుతాయి. ఇది ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఎవ్రీడే మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. నా 3 డెలివరీస్లో వచ్చినటువంటి మమ్మీ టమ్మీని నేను ఈ ఒక్క ఆసనంతోనే చాలా ఈజీగా తగ్గించుకోగలిగాను. ప్రాక్టీస్ చేద్దామండి. మీరు 2 హ్యాండ్స్తో ఈ స్పైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని సో బాడీ అంతా కూడా ఫ్రీ అప్ చేసుకోండి. తర్వాత బ్రీత్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఈ 2 లెగ్స్ని అప్ చేసి టచ్ చేయాలి ఫ్లోర్కి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ట్రై చేస్తూ ఉండండి. మనకి బెల్లి తగ్గే కొద్దీ మన లెగ్స్ అనేవి ఇక్కడ టచ్ అప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే. ఇలా అలా మీరు ఒక 2-3 సెకండ్స్ ఈ ఆసనంలో ఫోల్డ్ అనేవి కూడా ఉండొచ్చు. మళ్ళీ బ్యాలెన్స్డ్గా ఈ హ్యాండ్ సపోర్ట్తో మన స్పైన్ని మెల్లిగా దించుతూ స్ట్రైట్ అప్ అవ్వాలి. ఇది ఫ్లో పోజ్ అంటారండి, హలాసనం అంటారు అనమాట. సో దీనిలోనే సర్వాంగాసనము, మృత్యుంజయ ఆసనం అంటే మన పాదాల నుంచి కూడా తల వరకు ప్రతి ఆర్గాన్ కూడా యాక్టివేట్ చేయబడి ప్రతి సెల్కి కూడా ఫుల్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్లడ్ ఫ్లోని అందించే ఏకైక ఆసనం అండి సర్వాంగాసనము. ఈ సర్వాంగాసనము ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనము ఈ లెగ్ డ్రాప్స్ అలాగే ఈ హలాసనం అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఆసనాన్ని మనం అంత చక్కగా పర్ఫామ్ చేయగలం అనమాట. సో డైరెక్ట్గా అయితే ఇది వేయలేము, చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఈ పొట్ట ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఈ పొట్ట ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో అప్పుడు మనము ఈ సర్వాంగాసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చండి. సర్వాంగాసనం అంటే ఏం లేదనమాట, జస్ట్ మన మోచేతుల వరకు మాత్రమే బాడీ ఇక్కడ ఉంటుంది, మిగతా అదంతా గాల్లో ఉంటుంది. సో చూపిస్తాను చూడండి. మీకు బ్యాక్ బోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ లెగ్స్ని రెండింటిని కూడా మనము సో మోచేతులు ఒక్కటి మనకు కింద ఉంటాయి. బాడీని ఇలాగే స్ట్రైట్ అప్ చేయాలి. సో అలా మీరు ఈ మృత్యుంజయ ఆసనాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మెల్లిగా స్పైన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ చేతుల్ని ఇలా సపోర్ట్ తీసుకుంటూ 2 చేతులతో బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా అలా మళ్ళీ కిందికి రావాలండి. కొద్దిసేపు ఇలా సరాసనంలో రిలాక్స్ అవ్వాలి, బ్రీత్ని బాగా తీసుకోవాలి. మళ్ళీ ఎలా అంటే అలా లేవకూడదండి, ఇలా సైడ్కి తిరిగి ఈ ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్తో లేవాలి ఎప్పుడైనా. సో అప్పుడు మన బ్యాక్ బోన్ అనేది ఈవెన్గా ఉంటుందన్నమాట. సో ఎలా పడితే అలా లేవకూడదు. ఎంటీ స్టమక్తో ఈ వెయిట్ లాస్ డ్రింక్ని తీసుకుంటూ ఈ ఆసనాలన్నీ కూడా ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఫాలో అవుతూ కొంచెం పౌష్టికాహారం మీద దృష్టి పెడుతూ
ప్రతిరోజు మన లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకుంటే ఈ వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఏదైనా వెయిట్ లాస్ కోసం కొన్ని ట్రయల్స్ని స్టార్ట్ చేస్తే ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వదిలేయకండి. సో అలా వదిలేస్తే మనం ఎప్పటికీ మన ఆశయాన్ని మనం నెరవేర్చుకోలేము, చేరుకోలేము అనమాట. సో అలా కంటిన్యూ చేస్తూ మనం శ్రమించినప్పుడే ఫలితాలు చాలా చక్కగా మెరుగ్గా ఉంటాయన్నమాట. చాలా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మన ఆరోగ్యాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలండి, తప్పదు. బిజీ లైఫ్ అయిపోతుంది, కానీ మన ఆరోగ్యం కోసం ఎవరేం చేస్తారు? ఎవ్వరేం చేయరు. ఎవరి ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలి. సో ఖచ్చితంగా మీకంటూ కొంచెం టైంని స్పెండ్ చేసుకొని పౌష్టికాహారం మీద దృష్టి పెడుతూ చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ని యాడ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్లిమ్ అండ్ ఫిట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలా ఎక్సర్సైజెస్ చేస్తుంటే మా హస్బెండ్స్ మమ్మల్ని తిడుతున్నారండి. బట్టలు ఉతుక్కోండి, అంటు తోముకోండి, ఇల్లు ఉడ్చుకోండి, సరిపోద్ది, అదే కదా ఫిజికల్ యాక్టివిటీ అని అంటున్నారు. అది నలుగురి కోసం చేసేదండి పని అనేది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ట్రై చేస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీరు ఇట్లా డిస్కరేజ్ చేయకండి. పని అనేది ఏముందండి, 1 గంట ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనమాట. చేసుకుంటారుగా, వాళ్ళే చేస్తున్నారుగా, ఎవరు చేస్తున్నారు? వాళ్ళంత వెయిట్ ఉంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్. వాళ్ళు హ్యాపీగా హెల్తీగా లేకపోతే ఒక ఫ్యామిలీ అనేది ఎప్పుడు హెల్తీగా ఉండలేదు, హ్యాపీగా ఉండలేదండి. ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే ఇంటిల్లిపాది అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండగలరండి. సో ఇంటి ఇల్లాలని ఎప్పుడు మీరు తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉంటాయి. సో ఎవరి పని వాళ్ళదే. సో ఎవరికి కంపారిజన్ అనేది అవసరం లేదనమాట. వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు, మీరు చేసే పని మీరు చేయండి. సో వాళ్ళ హెల్త్ని పాడు చేయాల్సిన హక్కు అయితే మనకు లేదండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. ఇవ్వండి టైం, ఏమవుతుంది? మహా అయితే ఒక 10 మినిట్స్, లేదంటే ఒక ½ అవరే కదా. సో పర్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఏం చేయట్లేదు కదా. సో ప్లీజ్ ఎంకరేజ్ ప్లీజ్. అంటే చాలామంది ఇప్పుడు లేడీస్ ఏంటంటే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారండి. ఒక మాట అంటే పడలేరు, ఏదైనా అన్నా కానీ మళ్ళీ ఎక్కువగా రియాక్ట్ అవ్వడము అలా జరుగుతుంది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అంత సెన్సిటివ్గా ఉండకండి. సో మనము ఈ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు బాడీ కూడా ఎంత ఫిట్గా అవుతుందో మన బ్రెయిన్ కూడా అంత స్ట్రాంగ్ అవుతుందండి. చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ మన బ్రెయినే మనకి సమాధానం చెప్తుంది. అంత ఫిట్గా మనం మెంటలీ, ఫిజికలీ తయారవ్వచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీని ప్రతి ఒక్కరు కూడా యాడ్ చేసుకోండి. ఆ డిఫరెన్స్ మీరే చూడండి. లైఫ్ స్టైల్ అనేది ఎంత చక్కగా మారిపోతుందో. అండ్ రీసెంట్ ఇష్యూ మనం చూసాం కదా, వైజాగ్ బీచ్లో శ్వేత పరిస్థితి. అలాంటి పరిస్థితి ఏ ఆడబిడ్డకు రాకూడదండి. తను కొంచెం మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నట్టే కన్నా ఇంత సిచ్యుయేషన్ వచ్చిండేది కాదనమాట. సో మీరు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉంటామో మెంటలీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేస్తూ కొంచెం మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఎవ్వరేం చేయలేరు మనల్ని. సో ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా చాలా ఫిట్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఇల్లు, ఆ వాతావరణం కానీ చాలా హెల్తీగా ఆనందంగా ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అవర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బీ హ్యాపీ, బీ హెల్తీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.